ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే వివిధ సమస్యల పరిష్కారానికి ఆంజనేయ స్వామి వారిని ఏ విధంగా పూజించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి వైశాఖ బహుళ పాడ్యమి, రాత్రి 10:53 వరకు. నక్షత్రం విశాఖ, ఉదయం 8:02 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి బుధులు మేషంలో సంచారము, గురువు వృషభంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, శుక్ర శని రాహువు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మాత్రం వృత్తిలో రాణింపు కోసం ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అలాగే గుర్తింపు తెచ్చుకోవడానికి ఎక్కువగా మీరు ప్రయత్నిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఆర్థిక సంబంధ లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి కూడా కొంత మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వృత్తికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించకపోయినా మీరు మాత్రం ఉద్యోగస్తులు ముఖ్యంగా ఉద్యోగ మార్పు కోసం కొంతవరకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఇక వ్యాపారస్తులకి కూడా వ్యాపార సంబంధంగా పెద్దగా మార్పులు చేర్పులు కనిపించటం లేదు. అలాగే భాగస్వామ్యంలో ఉన్నవారికి కూడా ఆర్థికంగా కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే బ్యాంకు ద్వారా రుణాలు తీసుకునే ప్రయత్నం మాత్రం కొంతవరకు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అనాలోచితంగా చేసే పనుల వలన తీవ్ర ఇబ్బందులకి గురవుతారని గ్రహించాలి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. పెట్టుబడుల విషయంలో గనక అజాగ్రత్తగా ఉంటే ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి దండకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు కూడా ఈరోజు కొంతవరకు వీరి ఆర్థిక స్థితిగతుల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే వీరికి కొంతవరకు మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే చేసే ప్రతి పనిలోనూ కూడా కొంతవరకు వీరికి ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అయితే వృత్తి వ్యాపారాల రీత్యా పెద్దగా మార్పులు అనేవి కనిపించడం లేదు. సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా మ్యూచువల్ ఫండ్స్ అయినా లేకపోతే కొంతవరకు దీర్ఘకాలిక పెట్టుబడులైనా వీరికి అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే చాలా వరకు కూడా సమయస్ఫూర్తి కలిగి ఉంటారు. పనులని నిదానంగా పూర్తి చేయడానికి ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. అలాగే కొంతవరకు ఎటువంటి పని లేకుండా విశ్రాంతిగా జీవితం గడపాలనే ఆలోచన కూడా మీలో కొంతవరకు కలుగుతూ ఉంటుంది. మొత్తం మీద మీ జీవిత భాగస్వామికి మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులకి కూడా కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు ఈరోజు వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి, అలాగే వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు, దీంతో పాటు ముఖ్యంగా వీరి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. అలాగే వీరి జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి, దీంతో పాటుగా వీరి ఆరోగ్యం గురించి కూడా తగిన శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్తలు గనక తీసుకోకపోతే కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అయితే ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కొన్ని మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగపరంగా మీకు అనుకూలంగా పరిస్థితులు మారే అవకాశం కూడా గోచరిస్తోంది. చాలా వరకు కూడా మీకు సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. అలాగే దీంతో పాటు అనుకున్న విధంగా పనులన్నీ కూడా పూర్తి చేసేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఎక్కువ శాతం పెట్టుబడుల విషయంలో మాత్రం కొంతవరకు ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే సంతానానికి కూడా కొంతవరకు విద్య ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత,
అయితే మీ సంతానం ఒక ఆరోగ్యం గురించి మాత్రం ప్రత్యేక శ్రద్ధ అనేది మాత్రం కనపరచాలి. ముఖ్యంగా మీ సంతానం గనక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారికి మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఎక్కువగా మీరు పాలు పంచుకుంటూ ఉంటారు. అనేక విషయాలు ఏవైతే మీరు దాటవేస్తూ వచ్చారో ఆ విషయాలు అన్నిటి గురించి కూడా మీరు కొంతవరకు పునరాలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. అలాగే కొంతవరకు అశ్రద్ధగా కూడా పనులు పూర్తి చేసే అవకాశం అనేది కనపడుతోంది. దీని వలన మీరు కొంత ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారస్తులకి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అలాగే సంతానానికి సంబంధించి కూడా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అయితే ముఖ్యంగా తీర్థయాత్రలు, దైవ దర్శనం వీటి మీద ఎక్కువగా ఆసక్తి అనేది కనపరుస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి ఆర్థికంగా కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థికంగా వీరికి మంచి అనుకూలత, మీ సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మొత్తం మీద ఆలోచనలు చాలా వరకు కూడా మీకు మంచిగా ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. అలాగే మీ ఆలోచనలకి తగినట్టుగానే మీకు ఫలితాలు కూడా ఈరోజు లభించేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు ఈరోజు వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి కొంత ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ముఖ్యంగా సెలవులు తీసుకోవటం కానీ లేకపోతే వారి ఉద్యోగానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ కనపరచకపోవటం కానీ గోచరిస్తోంది. అయితే కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. విశ్రాంతిగా సమయం గడపడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం కొంత జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అలాగే దీంతో పాటుగా సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలత. అలాగే మొత్తం మీద చూసుకున్నామనంటే మీ యొక్క ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఈరోజు పెద్దగా మార్పులు చేర్పులు అనేవి కనిపించకపోయినా ఆర్థికంగా మాత్రం కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా మీరు గనక మ్యూచువల్ ఫండ్స్ అయినా లేకపోతే ట్రేడింగ్ అయినా షేర్ మార్కెట్లు అయినా అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులైనా కూడా మీరు ఆశించిన విధంగా ఆర్థిక పురోగతి అనేది మాత్రం సూచించటం లేదు. ఇక ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా ఈరోజు వీరి యొక్క జీవిత భాగస్వామి గురించి అలాగే వృత్తి వ్యాపారాలు, భాగస్వామ్యము వీటి గురించి ఆలోచన అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. మీ కుటుంబ పెద్దలు చెప్పే సలహాలు, సూచనలు పాటించేందుకు కొంతవరకు ప్రయత్నించాలి. ఇలా పాటించటం వలన మీకు అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక జీవిత భాగస్వామికి సంబంధించి వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో వీరికి చిన్న చిన్న మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే ఆర్థికంగా కూడా వీరికి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల రీత్యా వీరికి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక మీ కుటుంబ సభ్యులతోటి సమయం గడపడానికి ఎక్కువగా మీరు ప్రయత్నించాలి. అలాగే వారి యొక్క ఆదరణ, వారి యొక్క ప్రేమతోటి మీరు చాలా వరకు ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలత. భాగస్వామ్యంలో ఉన్న వారికి చాలా వరకు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. అశ్రద్ధ చేయటం వలన వైద్య నిమిత్తంగా ఖర్చులు ఉండే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు ఈరోజు వీరి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి కొంత జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితోటి పొరపచ్చాలు రాకుండా చూసుకోవాలి. అలాగే మీకు కొంతవరకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయాల్లో జాగ్రత్త వహించాలి. మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటము,
అలాగే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా సమయస్ఫూర్తితోటి వాటిని మీరు తొలగించుకునేందుకు ప్రయత్నించాలి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే పెట్టుబడుల విషయంలో ఈరోజు మీకు మ్యూచువల్ ఫండ్స్ పైన అలాగే కొంతవరకు మీకు దీర్ఘకాలిక పెట్టుబడులపైన ఆర్థికంగా కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి కనపడుతోంది. అయితే భాగస్వామ్యంలో ఉన్నవారికి మాత్రం కొంతవరకు మీ భాగస్వామ్యంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రశాంతంగా ఉండండి. అలాగే మంచిగా సానుకూలంగా పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రాశికి చెందిన వారు సుబ్రహ్మణ్య స్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ముఖ్యంగా ఈ రోజు అంతా కూడా వారి యొక్క సంతానము, అభివృద్ధి, అలాగే వారికి సంబంధించిన ప్రతి విషయం పైన శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఆలోచన విధానము, ఆలోచన సరళిని మార్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. నూతన వ్యక్తుల పరిచయాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు స్నేహితులు అధికంగా ఉండటం, స్నేహితులతోటి సమయాన్ని గడిపే అవకాశం కూడా ఈ రాశి వారికి ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సొంత ఇంటి కల నెరవేరే అవకాశాలు, అలాగే అనుకున్న ప్రతి పని కూడా పూర్తి చేసే అవకాశాలు మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా అలాగే ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి కూడా అనుకూలత, అలాగే పెట్టుబడుల విషయంలో కూడా చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారని చెప్పొచ్చు. ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలమైన స్థితి గతులే గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక స్థిరత్వం కోసం ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఆర్థిక ప్రయోజనాల కోసమని కొత్త వ్యాపారాలు కానీ కొత్త ఉద్యోగాలు కానీ తీసుకోవడానికి కూడా మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు అమరటము, అలాగే నూతన గృహము లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు బంధువర్గీయుల్ని కలవటము, అలాగే కొత్త స్నేహితులని పరిచయం చేసుకోవటము, వారితోటి సమయం ఎక్కువగా గడపటము, దీంతో పాటు మీ శ్రేయోభిలాషులు చెప్పే సలహాలు, సూచనలు పాటించేందుకు కూడా మీరు చాలా వరకు ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన వారు హనుమత్ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు ఈరోజు ఉద్యోగ వ్యాపారాల రీత్యా వీరు మాత్రం కొద్దిగా శ్రమ పడే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీకు బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు స్థానచలనం ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఇల్లు మారేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆకాంక్షిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. అనుకున్న విధంగా వారికి చదువులో కొంతవరకు ఆటంకాలు కలిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కనుక ఈ విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పని కూడా ప్రయత్నపూర్వకంగా పూర్తవుతుందని గ్రహించాలి. అలాగే ఏ పని తలబెట్టినా కూడా దానిలో జాప్యం ఉంటుంది. దీంతో పాటు కొంతవరకు మీలో నిర్లక్ష్య ధోరణి అనేది కూడా కనపడుతూ ఉంటుంది. అలాగే మీ ఆర్థిక స్థితిగతుల గురించి కొంతవరకు జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి చక్కగా సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విందు వినోదాలకు వెళ్ళటం, బంధువర్గీయుల్ని కలవటం,
నూతన వ్యక్తుల పరిచయాల వలన లాభం పొందటం, ఆర్థికంగా కూడా మీకు కొంతవరకు లాభసాటిగా ఉంటుంది. దీంతో పాటు ఇంట్లో శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు కనుక కొంతవరకు ఇళ్ళకి సంబంధించి అద్దెలు లాంటివి వచ్చే అవకాశం కూడా మీకు కొంతవరకు కనపడుతూ ఉంటుంది. అలాగే సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, ముఖ్యంగా వీరికి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ రావటం, స్థానం చలనం ఉండటం, బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈరోజు అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి దండకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 7. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే స్థానచలనం కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి కూడా నూతన వ్యాపారాలు లాంటివి తీసుకునే అవకాశాలు కనపడతాయి. అలాగే నూతన భాగస్వామ్యం గురించి కూడా కొంతవరకు మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా అదనపు బాధ్యతలు రావటం, వృత్తి వ్యాపారాల రీత్యా మంచి గుర్తింపు లభించటం, అలాగే వీరికి కూడా స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండటము, దీంతో పాటుగా ఆర్థికాభివృద్ధి అనేది కూడా గోచరిస్తోంది. సంతానానికి చక్కటి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో కూడా సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా షేర్లకి సంబంధించి పెట్టుబడి పెట్టడానికి మీరు ఎక్కువగా ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు మాత్రం ఆంజనేయ భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.